హే గైస్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మామూలుగా ఎక్సర్సైజ్ గురించి మిమ్మల్ని ఊహించుకోమని అడిగాను అనుకోండి, మీకు ఏం గుర్తు వస్తుంది? ఒక జిమ్ గుర్తు రావచ్చు జనరల్గా. అది కూడా పొద్దున్న లెగాలి, లేచిన తర్వాత వెళ్ళి ఒక 2 గంటలు ఎక్సర్సైజ్ చేయాలి, సంథింగ్ అలా గుర్తు రావచ్చు. లేకపోతే ఓన్లీ కండలు పెంచడానికే ఎక్సర్సైజ్కి వెళ్ళాలి, మనకి ఎందుకు అంత కండలు అవసరం లేదు కదా అనుకోవచ్చు. అదే ఒకవేళ ఎక్సర్సైజ్ చేసి వదిలేసిన వాళ్ళని అడిగారు అనుకోండి, ఏం చేస్తారంటే అసలు యూజే లేదు, గంటలు గంటలు కష్టపడ్డాను కానీ ఒక్క ముక్క వెయిట్ లాస్ అవ్వలేదు, దానివల్ల ఎనర్జీ పోయింది, మొత్తం ఓపిక పోయి అసలు ఎక్సర్సైజ్ అంటేనే ఒక దారుణం అనే ఫీలింగ్లో కూడా ఉండొచ్చు, అసలు ఏం చేసినా పని చేయదు అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. అసలు ఎన్ని వదిలేసిన ఎక్సర్సైజ్ గురించి ఊహించుకుంటే ఒక కష్టమైన థింగ్, అసలు అబ్బా ఎక్సర్సైజ్ అనేది ఎందుకు కనిపెట్టారనే ఫీలింగ్ లో కూడా చాలా మంది ఉంటారు. సో ఇవన్నీ మర్చిపోండి, అసలు బేసిక్ ఎక్సర్సైజ్ అనేది చాలా కాంప్లికేట్ చేస్తారు. ఇప్పుడు డైట్ ఎలా కాంప్లికేట్ చేస్తారో, ఇది చేయండి లేకపోతే అక్కడికి వెళ్ళి తింటే ఏదో వస్తుంది సంథింగ్ అని చెప్తారు కదా, అలా ఇది ఎక్సర్సైజ్ కూడా ఏంటంటే ఏదేదో ప్రోగ్రామ్స్ ఏదో చాలా కష్టపెట్టేసి ఏంటంటే గంటలు గంటలు చేయాలి, ఏదో కాంప్లికేటెడ్ థింగ్ చేస్తేనే మీకు ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది ఒక కాంప్లికేషన్ క్రియేట్ చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది అంత కష్టమైనది కాదు. ఎక్సర్సైజ్ గురించి మొత్తం మైండ్ సెట్ ని మార్చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ అనేది ఈజీ సింపుల్ థింగ్. ఓన్లీ బాడీ బిల్డింగ్ ఫుల్ కండలు పెంచేసి ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ అంత రేంజ్ కండలు రావాలి అలాంటి వాళ్ళకి ఒకటే కాదు, ఎక్సర్సైజ్ వల్ల హెల్త్కి మంచిది, బ్రెయిన్కి మంచిది, ఇంకా చాలా వాటికి మంచిది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు అంత కష్టపడి చేసిన పని చేయకపోయిన ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను కొన్ని చెప్పబోతున్నాను, అది సింపుల్ చేయడం వల్ల మీకు నిజంగా వర్కౌట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్ ఊహించుకుంటేనే మీకు మజా వచ్చేటట్టు కూడా తయారవుతుంది. సో బేసిక్ ఎక్సర్సైజ్ అనేది ఇలా ఫుల్ కండలు పెంచేసుకుని ఇంత పెద్ద కనబడాలి అలాంటి స్వెల్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే స్లెండర్గా ఉంటారు, అంటే సన్నగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. సో మన ఎయిమ్ అది. సో ఇప్పుడు ఊహించుకోండి, లక్షల సంవత్సరాల నుంచి మానవులను చూసినా లేకపోతే ట్రైబల్ పాపులేషన్ అలా చూసినా వాళ్ళు ఏది కష్టపడి ఎక్సర్సైజ్లు ఏం చేయరు, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, దానివల్ల వాళ్ళకి నిజంగానే కండలు వస్తాయి, తర్వాత వాళ్ళకి ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటారు. అయితే మీరు అడగచ్చు ఏంటంటే మీరు వెయిట్ లాస్ మీద ఒక వీడియో చేస్తారు కదా, ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ లాస్ అని చెప్పి, మరి ఎక్సర్సైజ్ గురించి మీరు ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ చాలా మంది రాంగ్ అర్థం చేసుకుంది. నేను ఎక్సర్సైజ్ చెడ్డదని చెప్పట్లేదు, ఎక్సర్సైజ్ చాలా మంచిది. కానీ చాలా మంది ఏంటంటే ఇష్టం వచ్చింది తింటాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను, కానీ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతాను అనుకున్న వాళ్ళకి పని చేయదు. డైట్ స్లీప్ అలాంటి 80%, తర్వాత ఎక్సర్సైజ్ అనేది 20% కన్నా ఎక్కువ ఉపయోగపడదు, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక స్టడీ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఏంటంటే ఇప్పుడు మామూలుగా డిప్రెషన్ ఉంటుంది కదా, ఆ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఒక పరిశోధన చేశారు. ఏంటంటే కొంతమంది టాబ్లెట్స్ తీసుకోమన్నారు, కొంతమంది ఎక్సర్సైజ్ చేయమన్నారు. అయితే ఇక్కడ ఏమైంది, కొన్ని వీక్స్ తర్వాత గమనిస్తే ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో సేమ్ టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళంతా ఎఫెక్ట్ కనబడిందంట. సో బేసిక్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఇండైరెక్ట్గా మన బ్రెయిన్ మంచిగా చేసుకుంటున్నాం, డిప్రెషన్ నుంచి బయట తీసుకోవచ్చు, అవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని మీకు అర్థమవుతుంది కదా. సో అలా అని చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ వెయిట్ లాస్ తర్వాత కండలకు ఒకటే కాదు, దాంతో పాటు బ్రెయిన్కి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇంకా మొత్తం బెనిఫిట్స్ ఏంటి అంటే ఇంత వీడియో అవుతుంది, అవన్నీ కాదు. బేసిక్గా మనకు కావాల్సింది ఏంటంటే బేసిక్ కొంచెం అర్థం చేసుకున్నారు ఏంటి ఎక్సర్సైజ్ వల్ల సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి, దానికి మనకి హెల్త్కి మంచిది, బ్రెయిన్కి మంచిది, అన్నిటికీ మంచిదని చూసాం. సో ఇప్పుడు డైరెక్ట్గా అసలు ఏం చేయాలి, యాక్షనబుల్ స్టెప్స్ లోపలికి వెళ్ళిపోతున్నాం. కుదిరితే ఒక పేపర్ తెచ్చుకోండి లేదా ఒక బుక్ తెచ్చుకోండి, దాంట్లో రాసుకోండి. ఇప్పుడు చివరికి వీడియోలో లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ టిప్ వచ్చేంటంటే మీరు 30 నిమిషాలకు ఒకసారి లెగిసి నించోని మళ్ళీ కూర్చోవాలి. ఏంటి నేను జస్ట్ 30 మినిట్స్ ఒకసారి లేచి కూర్చోవడం అంత ఈజీది ఏంటి చెప్తున్నారంటే మీరు చేయండి, మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. బేసిక్ ఏంటంటే నేను డాక్టర్ జోన్ వెన్నికోస్ అని చెప్పి బీనస్ గోకు గ్రేట్ ఛానల్లో ఇంటర్వ్యూ చేశాను. ఆమె నాసా ఫార్మర్ డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ డివిజన్కి, ఏంటి నాసాలో. ఆమె మూన్కి వెళ్ళేటప్పుడు ఆస్ట్రోనాట్స్కి ట్రైన్ చేశారు. ఊహించుకోండి, ఫస్ట్ టైం మూన్ మీద అడుగు పెట్టారు కదా, అప్పుడు ఈమె హెల్పే తీసుకున్నారు. సో ఆమె చెప్పింది 30 మినిట్స్కి ఒక్కసారి మీద లేచి కూర్చోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా. సో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా నేను వీడియోలో చేశాను, కుదిరితే చూడండి మీకు కావాల్సి వస్తే. కానీ అన్నిటికన్నా ముందు బేసిక్ ఏమవుతుందంటే మన కంటిన్యూ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ మీద భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా, ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్, అది మన బాడీ మీద పని చేయదు. అది పని చేయనప్పుడు ఏమవుతుందంటే మనకి బోన్ డెన్సిటీ, తర్వాత మన స్కిన్, తర్వాత ప్లాస్మా అన్నీ ఏంటంటే పిచ్చి పిచ్చిగా డిటోరియేట్ అయిపోతాయి. అంటే ఏంటంటే లాస్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ ఏంటి అంతరిక్షంలోకి వెళ్తే ఏంటంటే వాళ్ళకి డెన్సిటీ, బోన్ స్ట్రెంత్ అవన్నీ కూడా జనరల్గా ఎర్త్ మీద ఉన్న దానికన్నా పోలిస్తే చాలా రెట్లు తగ్గిపోతుంది. ఓకేనా, అలాంటిదే మనం కంటిన్యూ కూర్చోవడం వల్ల మన బాడీ కూడా జరుగుతుందని చెప్పి ఆమె వీడియోలో చెప్పారు. సో నాకైతే భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే ఆమె చెప్పింది స్పెసిఫిక్ ఏంటంటే మీరు అన్నీ చేయాల్సిన అవసరం లేదు, గ్రావిటీ మన మీద వర్క్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, సింపుల్ జస్ట్ ఒక 30 నిమిషాలకు కానీ 20 నిమిషాలకు కానీ ఒకసారి లెగిసి కూర్చున్నారనుకోండి, బాడీకి ఓకే మనం గ్రావిటీలోనే ఉన్నాం ఫీలింగ్ వస్తుంది, మన బాడీకి ఏం ప్రాబ్లం లేకుండా చూస్తుంది. అయితే ఇక్కడ ఒక మిస్కన్సెప్షన్ మనం తీసేయాలి. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటి జిమ్కి వెళ్తారు, గంటలు ఎక్సర్సైజ్ చేసేసి తర్వాత ఇంకేమీ చేయరు.
అది బెటరా, లేకపోతే మీరు అంతేం ఎక్సర్సైజ్ చేయరు, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారు కానీ రోజంతా యాక్టివ్గా ఉంటారు, అది బెటరా? అయితే ఆమెకి 90+ ఇయర్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వీల్ చైర్స్లో కూర్చున్నారు, వాళ్ళకి అంత స్ట్రెంత్ లేదు బేసిక్గా, ఎక్కువ పనులు చేసుకోవడానికి వాళ్ళు లెగిసి ఎక్కువసేపు తిరగలేరు, వాళ్ళు వీల్ చైర్స్కి అలవాటు అయిపోయారు. కానీ వాళ్ళు జస్ట్ 20 మినిట్స్కి ఒకసారి 30 మినిట్స్కి ఒకసారి లేచి కూర్చోవడం వల్ల వాళ్ళకి స్లోగా వీల్ చైర్ మీద డిపెండెన్సీ పోయింది. సో వీల్ చైర్ నుంచి బయటికి నడవడానికి స్ట్రెంత్ వచ్చింది వాళ్ళకి. సో నెక్స్ట్ టిప్ వచ్చి ఏంటంటే అన్నిటికన్నా ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ ఎవరిని అడిగినా చేస్తారు, కానీ ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి అది వేస్ట్ ఎక్సర్సైజ్ అనుకుంటున్నారు, కానీ రియాలిటీలో మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే వాకింగ్. వాకింగ్ అబ్బా అందరూ ఒక టైం తర్వాత మామూలుగా అంకుల్స్ ఆంటీస్ లేకపోతే మిగతా కొంచెం ఎల్డర్లీ పీపుల్ మామూలుగా వెళ్ళి వాక్ చేస్తూ ఉంటారు, అదే కదా అంటే కాదు. మామూలుగా వాకింగ్కి ఎన్ని పవర్స్ ఉన్నాయో ఒక వీడియో చేశాను, మీ దాంట్లో చూస్తే కింద పడిపోతారు. అయితే వాకింగ్ వల్ల బెనిఫిట్ అవ్వని బాడీ పార్ట్ ఉండదు. సో మీరు వాకింగ్ని ఒక ఎక్సర్సైజ్గా గుర్తిస్తే నిజంగా సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను అడిగేది ఏంటంటే రోజుకి కుదిరితే 30 to 45 మినిట్స్ మీరు వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. బ్రెయిన్ నుంచి, బీపీ నుంచి, వెయిట్ లాస్ నుంచి, షుగర్ నుంచి అసలు ఎన్ని బెనిఫిట్స్ అంటే అన్ని ఉన్నాయి. సో అయితే ఇంకా బెనిఫిషియల్ గా మీరు వాకింగ్ పవర్ పెంచుకోవాలంటే బ్రిస్క్ వాకింగ్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఇంకొంచెం ఫాస్ట్ గా నడిచేదానికన్నా ఇంకొంచెం ఫాస్ట్ గా నడిచారనుకోండి మీకు బెనిఫిట్స్ అనేవి ఇంకా బాగా పెరుగుతాయని చెప్పి సైన్స్ చూపిస్తుంది. ప్లస్ అది కూడా వదిలేసండి, రీసెంట్గా ఒక వీడియో చేశాం జపాన్ వాళ్ళు టెక్నిక్ అని చెప్పి. ఆ వీడియోలో చెప్పినట్టే ఆ చిన్న టెక్నిక్ చేయడం వల్ల ఎంతో బెనిఫిట్ అయిందని తెలిసింది. దాని పేరు ఇంటర్వల్ వాకింగ్ ట్రైనింగ్. సో బేసిక్గా ఏం లేదు, జస్ట్ ఒక 3 మినిట్స్ కొంచెం ఫాస్ట్గా నడుస్తారు, నెక్స్ట్ 3 మినిట్స్ స్లోగా నడుస్తారు. అట్లా మీరు ఒక 5 రౌండ్స్ కానీ చేయగలిగితే అసలు సూపర్ బెనిఫిట్స్ జరుగుతాయని తెలిసింది. చూసారా, వాకింగ్ అంటే జస్ట్ బోర్గా అలా నడవటం కాదు, ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా ఒక ఎక్సర్సైజ్ ఫామ్లో వస్తుంది, దానివల్ల మీకు బెనిఫిట్స్ కూడా కుదురుతాయి. అయితే మీరు ఏం చేస్తారు, ఇంకా బెనిఫిట్స్ యాడ్ చేసుకోవడానికి మీ ఫ్యామిలీ అందరూ ఒక టైం పెట్టుకొని మీరందరూ హ్యాపీగా నడుచుకుంటూ అదొక థింగ్ చేసుకోవచ్చు కదా, అది కూడా వద్దు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అదేదో నడిచేది సన్ కింద నడుస్తే మీకు విటమిన్ డి కూడా వస్తుంది కదా. సో ఎప్పుడైనా చేసేటప్పుడు అన్ని కలుపుకోదానికి ట్రై చేయాలి, దాన్ని హ్యాబిట్ స్టాకింగ్ అంటారు. సో నెక్స్ట్ టిప్ వచ్చి ఓటీఎం. ఏంటి ఏటీఎం అంటే? ఏటీఎం కాదు, ఓటీఎం అంటే ఆపర్చునిటీస్ టు మూవ్. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు మామూలుగా చాలా మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ ఏంటంటే ప్రతి దానికి ఒక ఆపర్చునిటీ, మనం మూవ్ అవ్వడానికి ఆపర్చునిటీ, ఎక్సర్సైజ్ చేయడానికి ఆపర్చునిటీ. అది చూసుకోము. ఎక్సర్సైజ్ అంటే జిమ్ లేకపోతే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఒక చోట చేసేది అనుకుంటాం, కానీ ప్రతి మూమెంట్ మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాల్గా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏదో షాపింగ్ మాల్ కానీ ఎక్కడికైనా వెళ్ళారు, స్టేర్స్ తీసుకోండి లిఫ్ట్ బదులు, అదొక ఎగ్జాంపుల్, మీకు అర్థమవుతుందా? లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్తారు, మీరు కార్ దగ్గర పెట్టుకొని పార్క్ లేకపోతే మీ వెహికల్ దగ్గర పెట్టుకొని నడవడం వల్ల కొంచెం దూరం పెట్టుకొని అక్కడి నుంచి నడవండి. లేకపోతే మీరు మాల్గా ఇప్పుడు గ్రోసరీస్ అంటే ఇప్పుడు మామూలుగా షాపింగ్ చేస్తున్నారు, ఆ షాపింగ్లో మామూలుగా మీరు పట్టుకొని ఉంటారు కదా కొంచెం బ్యాగులు కానీ ఇవన్నీ లైన్లో నించునేటప్పుడు, అది కింద పెట్టేయడం వల్ల పట్టుకొని ఉండండి, దానివల్ల మీకు చేతులు స్ట్రాంగ్ అవుతాయి కదా. అయితే నేను మామూలుగా రీసెంట్గా హాంకాంగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను ముసలి వాళ్ళందరూ ఏంటంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఖాళీగా అట్లా కూర్చొని ఫోన్లో ఏమి చూసుకోవట్లేదు, వాళ్ళు లేచి ఒకసారి స్ట్రెచ్ చేస్తున్నారు, కాళ్ళు ఇట్లా లేపి కాఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో బేసిక్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ యాక్టివ్నెస్లో ఉంటున్నారు. అలా ఉండటం వల్ల ఏంటంటే గ్రావిటీ మళ్ళీ మన బాడీ మీద బాగా పనిచేసి మనకి ఏమవుతుందంటే ఇంకా బెనిఫిట్స్ వస్తాయి. సో అలా మన చుట్టుపక్కలే చాలా గోల్డ్ ఉంది, అలా ప్రతి ఆపర్చునిటీని మనం వాడుకుంటే సూపర్గా హెల్తీగా ఫిట్గా అవుతాం. సో నెక్స్ట్ టిప్ వచ్చి ఏంటంటే మీరు ఏదో ఒక ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకొని వీక్లీ 4 టైమ్స్ అయినా మినిమం చేయండి, అది కూడా స్ట్రెంత్ బిల్డింగ్ అయ్యేటట్టు చేయండి. నేను బాగా రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వన్ ఆఫ్ ద గోల్డెన్ ఎక్సర్సైజ్, అసలు వన్ ఆఫ్ ద సూపర్ ఎక్సర్సైజ్ అందరి చుట్టుపక్కలే ఉంటుంది, ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మీరు ఏమి జిమ్ మెంబర్షిప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీతో మీరు మీ బాడీ వెయిట్తో మీరు చేసే ఒక ఎక్సర్సైజ్ ఉంది, మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఏంటో తెలుసు, అది స్క్వాట్స్. అయితే ఏంటి స్క్వాట్స్ వల్ల అంత బెనిఫిట్స్ ఉన్నాయంటే అసలు మీకు ఇప్పుడు కళ్ళు తిరిపే విషయం చెప్తా. అయితే ఒకరు ఏం చేశారంటే 75 స్టడీస్ని మొత్తం మెటా అనాలిసిస్ చేశారు, అంతా మొత్తం దాన్ని అనాలిసిస్ చేసి స్క్వాట్స్ యొక్క పవర్ ఏంటని చూశారు. చూస్తే ఏం తెలిసిందంటే ఇప్పుడు మీకు గ్రోత్ హార్మోన్ లెవెల్స్ తెలుసు కదా, అది మామూలుగా మంచిగా పెరగాలని చెప్పి చాలా చాలా చేస్తూ ఉంటారు. అయితే స్క్వాట్స్ చేయటం, రెగ్యులర్గా స్క్వాట్స్ చేయటం వల్ల 225% పెరిగిందని తెలిసింది. ఓకేనా? సో గ్రోత్ హార్మోన్ లెవెల్స్ అన్ని మాకు తెలియదు, ఇంకేమైనా చెప్పండి అంటే మీకు ఇష్టమైన చెప్తాను. ఏంటంటే 2013లో ఒక స్టడీ వచ్చింది, దాంట్లో ఏంటంటే 8 వీక్స్ మామూలుగా స్క్వాట్స్ చేయటం వల్ల బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది 4.2% తగ్గిందని తెలిసింది. మీకు అర్థమవుతుందా? సో ఏంటంటే ఏదేదో చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా కానీ రెగ్యులర్గా చేయటం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ అని. అంటే ఏంటంటే కంటిన్యూగా చేసి దాని తర్వాత అస్సలు చేయకుండా ఉండటం బెనిఫిషియల్, లేకపోతే కొంచెం చేస్తారు కానీ రెగ్యులర్గా చేస్తారు, అది బెనిఫిషియల్. నెక్స్ట్ ఇంకో సింపుల్ టిప్ వచ్చి ఏంటంటే స్టాండప్ డెస్క్ తీసుకోండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే చాలా చోట్ల ఎతకాల్సి వచ్చేది, అలాంటి డెస్క్ అసలు ఉంటుందా లేదా అని డౌట్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే
ఈజీగా మనకు దొరుకుతున్నాయి, ఇట్లా నొక్కితే ఇట్లా హైట్ వచ్చేస్తుంది. ఏంటంటే చాలా మంది ఏంటంటే కంటిన్యూ కూర్చొని ఉంటున్నారు. అసలు మన బాడీ బిల్డ్ అయ్యింది మామూలుగా కూర్చోవడానికి కాదు, యాక్టివ్గా ఉండడానికి బిల్డ్ అయ్యింది. ఇప్పుడు అలానే కూర్చున్నాం అనుకోండి ఇష్యూస్ వస్తాయి. సో అలాంటి ఎందుకు మనం రిస్క్ చేయడం, దాని బదులు ఒక స్టాండప్ డెస్క్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఆ డెస్క్ అనేది మీరు ఎంత హైట్ కావాలంటే అంత పెంచుకోవచ్చు, దాని తర్వాత మాల్గా ఎంత పెట్టాలంటే అంత మళ్ళీ నార్మల్ చేసేసుకోవచ్చు. సో మీరు కొంతసేపు ఒక అరగంట కూర్చొని పని చేశాను అనుకోండి, ఇంకొక అరగంట లేకపోతే 10 నిమిషాలు నించొని పని చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీకి గ్రావిటీ ఎక్కువ తగులుతూ ఉంటుంది, మీకు ఇంకా హెల్తీగా ఉంటారు. నేనైతే ఐకియాలో కొనుక్కున్నాను పెద్ద డెస్క్, అది చాలా ఈజీగా ఉంటుంది. ఈ మధ్య చాలా వస్తున్నాయి, సింపుల్ కూడా వస్తున్నాయి. సో ఇంకొక సింపుల్ టిప్ చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మీకు స్పోర్ట్స్ ఏదో ఒకటి ఇష్టమైనది ఉంటుంది, అయితే ఆ స్పోర్ట్స్ని మీరు ఆడుతూ ఉన్నారనుకోండి, అది కూడా మీకు ఎక్సర్సైజే కదా. స్పోర్ట్స్ అంటే ఎగిరి కొట్టడం, ఇలా చేయటం అలా చేయటం, ఇలా చేయటం వల్ల ఏంటంటే మన బాడీ మీద ఫుల్ గ్రావిటీ పనిచేస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఇండైరెక్ట్గా స్వెట్ అవుతారు, చాలా బెనిఫిట్స్ అవుతాయి తెలియకుండానే, చాలా రేంజ్ చేయొచ్చు. సో మీరు ఎలాంటి స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఒకప్పుడు, నాకు జిమ్లో టైం లేదు అన్న వాళ్ళకి స్పోర్ట్స్ ఓకే కదా, మజా వస్తుంది, తర్వాత దానివల్ల బెనిఫిట్స్ కూడా వస్తాయి. ప్లస్ అదొకటి స్పోర్ట్స్ ఒకటే కాదు, అదేంటి డాన్సింగ్ కానీ అలాంటివి చేయటం, వాళ్ళు కొంతమందికి డాన్స్ చేయటం ఇష్టం, వేయండి, ఎవరు వద్దన్నారు. సో అట్లా ఏంటంటే మీరు ఎత్తుక్కోండి, మీరు సింపుల్గా ఉండేవి, దానివల్ల ఎక్కువ బెనిఫిట్స్ వచ్చి ఏమున్నాయి, అది కూడా మీకు బాగా మజా వచ్చి ఏమున్నాయని చూడండి. అయితే ఇప్పుడు నేను మామూలుగా ఏంటంటే రోజుకి నేను జస్ట్ 10 minutes ఎక్సర్సైజ్ చేస్తాను. దానివల్ల నాకు మజిల్ మాస్ ఒక రేంజ్లో పెరిగింది. అదొక స్పెషల్ సిస్టమ్ ఫాలో అవుతాను నేను. దాని మీద కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్లో రాయండి, నేను చేస్తాను. సో అసలు మీరు గమనిస్తే మామూలుగా నేను ఎక్కువ అంతేం ఎక్సర్సైజ్ ఎక్కువసేపు చేయను, కానీ మీరు గమనిస్తే అంత కండలు ఈజీగా వచ్చినాయి. ఏమి ఇష్టం వచ్చిన ప్రోటీన్ పౌడర్లు తినాల్సిన అవసరం లేదు, మన డైట్ చేస్తూ అలా సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా మీరు ఫాస్ట్గా ఎనర్జీ వస్తుంది, తర్వాత మజిల్ బిల్డ్ అవుతుంది, బండగా ఏం కనబడరు కానీ స్ట్రాంగ్గా ఉంటారు. దీని మీద కూడా వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి, చేస్తాను. సో చూసారా ఎంత ఈజీగా, చూసారా? మామూలుగా ఎక్సర్సైజ్ అంటే ఏదో పెద్దది చేయాలి అనుకుంటారు, కాదు. సింపుల్గా చెప్పాలంటే ఒకటి సెలెక్ట్ చేసుకొని కన్సిస్టెంట్గా మనం కంటిన్యూగా రెగ్యులర్గా చేయగలిగేది ఎక్సర్సైజ్. అలా చేయటం వల్ల మన బాడీకి మంచిది, బ్రెయిన్కి మంచిది, అన్నిటికీ మంచిది. సో మీలో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, బుక్ తెచ్చుకోండి లేకపోతే ఎక్కడ నోట్ చేసుకోమని చెప్పాను కదా, ఇప్పుడు మీరు నోట్ చేసుకుంది కింద కామెంట్లో రాయండి. ఏంటంటే మీరు ఏమి ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే ఎన్ని టిప్స్లో ఏది మీరు ఫాలో అవుతారు కన్సిస్టెంట్గా ఫర్ నెక్స్ట్ 1 month ఫాలో అవుతారు. ఈ 21 days అలాంటివి కాదు, 1 monthకి మీరు ఫాలో అవుతారు లేదా కింద కమెంట్ అయ్యి మీరు రాయండి. ఫస్ట్ రాస్తే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఊరికే చూసామా, వెళ్ళిపోయామా, తిన్నామా, పునుకున్నామా, అవి కాదు, ఆ డైలాగ్స్ కాదు. ఇప్పుడు బేసిక్ ఏంటంటే మీరు చూసారంటే మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తేనే కదా లైఫ్లో ఇంప్రూవ్ అయ్యేది. సో మీరు అది చేయాలి. ప్లస్ ఇంకొకటి, మీరు ఇందా నుంచి చూసుంటే ఏంటి ఈ గ్లాసులు ఏంటి అనుకుంటే, తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మామూలుగా జంక్ ఫుడ్ అని తెలుసు. జంక్ ఫుడ్ అంటే ఏంటి, మంచి ఫుడ్ కాదు, అది అంత ఎక్కువ తింటే మనకి మంచిది కాదని తెలుసు కదా. అట్లానే లైట్లో కూడా జంక్ లైట్ అని ఉంటుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా, ఇక్కడ ఒక లైట్ ఉంది, ఆ లైట్ డైరెక్ట్ కళ్ళలో పడితే కళ్ళకి మంచిది కాదు, దాని తర్వాత మనకు నెదరికి మంచిది కాదు, ఎనర్జీకి మంచిది కాదు. అది ఇలాంటి గ్లాసులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు బ్లాక్ చేస్తుంది. మాల్ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ కదా, అవన్నీ అంత పనిచేయవు. ఏ స్పెక్ట్రమ్ బ్లాక్ చేయాలో కూడా చాలా మంది క్లారిటీ లేదు. ఇది స్పెషల్ స్పెక్ట్రమ్తో తయారు చేసింది. సో ఇది పెట్టుకుంటాం వల్ల మీరు కంటిన్యూగా కంప్యూటర్ ముందు వర్క్ చేసినా లేకపోతే ఏం చేసినా మీకు ఏమి ప్రాబ్లమ్స్ రావు, హెల్త్ ఇష్యూస్ రావు, చాలా ఎనర్జీగా ఉంటారు. ప్లస్ రాత్రి పెట్టుకోవడానికి ఆరెంజ్ గ్లాసెస్ ఉంటాయి. ఇవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు నిద్ర డబల్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా కొంచెంసేపు పడుకున్నా ఎక్కువసేపు పడుకున్న దాంతో సమానం. అయితే ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతూ ఉన్నాయి. సో BNS 10 అని మీరు వాడితే మీకు 10% ఆఫర్ వస్తుంది. అది వాడుకొని మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో తెలుగు సూపర్ హ్యూమన్స్ అనేది అఫీషియల్గా వచ్చేసింది. తెలుగు సూపర్ హ్యూమన్స్ అకౌంట్కి వెళ్ళి మీరు ఫాలో అయ్యి మీరు కామెంట్ పెట్టారనుకోండి, కింద లింక్లో ఉంది డిస్క్రిప్షన్, దాంట్లోకి వెళ్ళి మీరు ఫాలో అయ్యారనుకోండి, తర్వాత ఉన్న వీడియోస్లో ఏదైనా కామెంట్ చేశారనుకోండి, మీరు జెన్యున్గా కామెంట్ చేశారనుకోండి, వాళ్ళలో ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇలాంటి గ్లాసెస్లో హైయెస్ట్ మోడల్ ఉంది, అవి ఇద్దరికి ఇస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ 7 daysకి మాత్రమే ఈ ఛాలెంజ్ ఉంటుంది. సో మీరు వెళ్ళి ఫాలో అయ్యి తర్వాత మీరు లైక్ నొక్కి పోస్ట్ కానీ రీల్స్ కానీ వెళ్ళి కామెంట్ చేస్తే మీలో ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు ర్యాండమ్గా. సో వాళ్ళకి అది పంపిస్తాను. ప్లస్ ఆ ఇన్స్టాగ్రామ్లో లైవ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. తర్వాత కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ పెడతా ఉంటాను, బిహైండ్ ద సీన్స్ పెడతాను, ఆఫర్స్ పెడతా ఉంటాను. సో మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను. సో ఫైనల్గా కామెంట్ రాసేసాను అనుకుంటున్నాను. ఈ టైంకి రాయిపోతే రాయండి, నేను రిప్లై ఇస్తాను. సో మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.